నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అన్నాడు. ఎంత చక్కని మాట అండి. నీవు నడిచేటప్పుడు నీ అడుగులు తడబడవు. ఎందుకు తడబడవు? 3వ అధ్యాయము 5-6 వచనాల ముందే చెప్పారు ఎందుకు తడబడవో. చూడండి 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ అడుగులు తడబడకుండా ఉండాలి అనంటే, నీ కాళ్ళు ఇరుకున పడకుండా ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేయనైనా సరళము చేస్తాడు. ఇప్పుడు మార్గము సరళముగా ఉంది కాబట్టి నీ అడుగు ఏ ఇరుకున పడుతుంది? ఏ రాళ్ళు ఇరుకున పడుతుంది? ఏ ముళ్ళ తుప్పుల్లో పడుతుంది? పడదు. ఎందుకంటే నీవు నడిచే మార్గాన్ని ఆయన ఏం చేశాడట? సరళము చేసేసాడు. ఎప్పుడు సరళం చేశాడు ఆయన? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వేం చేసావు? నీవు యెహోవా యందు నమ్మిక ఉంచావు. నీ ప్రవర్తన అంతటి యందు, అంటే నీ యొక్క గృహం అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకున్నావు? నువ్వు అంటే దేవుడి యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకున్నావు.